మండల్ నా పేరు అరవింద్ కుమార్. నా సమస్య నాకు 2 నెలలు జాబ్ చేసిన విద్యుత్ సబ్ స్టేషన్ లో మాల్తూం మీద. అయితే పిఎఫ్ కట్టలేడని నాకు తీసుకోలేరు. పిఎఫ్ కట్టిన ఆయనకేమో ఏజ్ బార్ కింద తీసేసారు. ఇప్పుడు ఆ పోస్ట్ ఖాళీ ఉంది. అది టిఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు ఆయన నోడుగా తీసి ఏజ్ బార్ కింద ఇప్పుడు ఆ పోస్ట్ ఖాళీ ఉంది. ఇప్పటికీ ఖాళీ ఉంది. నేను 2 నెలలు చేసిన తీసేసారు. అంతట్లోనే నా కాలు ఇరిగిపోయింది. కాలు ఇరిగిపోయింది. మరి 4 మండలాలు కాంట్రాక్టర్ పట్టిన 4 మండలాలు కాంట్రాక్టర్ నాగారెడ్డిపేట, ఎల్లారెడ్డి, గాంధారి, లింగంపేట 4 మండలాలకు 100 kV 16 kV కొండ పోవాలి, తీసుకురావాలి, తీసుకుపోవాలి. కాలిపోయినాయి రైతులకు అందజేయాలి. అందజేసిన 4 నెలలు అందజేసిన. అట్లా కూడా బిల్లులు రాలేవు. అది కూడా టిఆర్ఎస్ ప్రభుత్వమే. అందలేవు, బిల్లులు రాలేవు. బిల్లులు రాకున్నా ఇక బంద్ చేసుకున్నా. బండి కొంటేందుకు పొలం అమ్ముకున్నా. బండిలో డీజిల్ వస్తేందుకు బంగారం అమ్ముకున్నా. ఇప్పుడు రోడ్ మీద బతుకైపోయింది. ఇప్పుడు ఇద్దామంటే బంద్ ఉంది కదా, బంద్ ఉంది. వాళ్ళు ఏమంటారు, మా పిఎఫ్ కట్టండి మేము తీసుకోము కదా జాబులకు అంటారు వాళ్ళు. మరి నా బిల్లులు రాలేవు. బిల్లులు రాకున్నా సరే నా జాబ్ అన్న వస్తే నా పిల్లలను పోషించుకుంటా. నేను ముగ్గురు మొత్తం 2 కొడుకులు 1 బిడ్డ. ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తే అంతకుముందు గెలవక ముందు కలిసిన మదన్ మోహన్ కాంగ్రెస్. అయితే కలిసిన పోయినా 2-3 సార్లు ఇంటికి పోయినా. ఇంటికాడ కలిసిన చేసిన ప్రచారంకి తిరిగిన అన్ని చేసిన. ఇప్పుడు ఫోన్ చేస్తే పిఏ లేపుతుండు, హైదరాబాద్లో ఉన్నాడు అని 2 సార్లు చెప్పిండు. అయితే లొకేషన్ పెట్టు, నేను వస్తా సార్ దగ్గరికి అని చెప్పిన. సమస్య చెప్పుకుంటేందుకు అంటే సరే పెడతా అన్నాడు, పెట్టలేడు. అట్లా 4 సార్లు చేసిన. నీకేం పని లేదా, ఎప్పటికి చేస్తున్నావు తప్పకు, సార్లకు ఎన్నో ఫోన్లు వస్తాయి, ఫోన్ పెట్టాయని కట్ చేసేసి. సార్ మాట్లాడలేడు, పిఏనే మాట్లాడుతాడు. చెప్తానే లేడు కదా, మాట్లాడనే ఇస్తలేడు. ఏ ఊరు ఏం కథ అనగానే మా నాగపేట మండల్ బంజారా గ్రామం అనగానే ఇట్లా నేను ఉప సర్పంచ్గా ఉడక చేసిన మొన్నటి దాకా. ఇప్పుడు మాజీ ఉప సర్పంచ్, జిల్లా కామారెడ్డి, నియోజకవర్గం ఎల్లారెడ్డి నియోజకవర్గం, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే. న్యాయం కావాలి నాకు. ఇప్పుడు బంగారం పోయింది, భూమి పోయింది, అవంతా ఏది పోయినా సరే ఓన్లీ జాబ్ అన్న ఇస్తే